లలితా సహస్రనామ స్తోత్రం ధ్యానం. అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం. हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं. श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं. सकुङ्कुमाविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपासाङ्कुशां अशेषजनमोहिनी मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम्. 21వ శ్లోకం. సర్వారుణానవధ్యాంగీ సర్వాభరణభూషితా శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీనవల్లభా. సర్వారుణ, సర్వ అంటే మొత్తం, అరుణ అంటే అరుణ కాంతి. సర్వారుణ అంటే మూలములకు మూలము అయినటువంటి ఈ ఆశ్రిత జనరక్షిణి సర్వపాపహారిణి అయినటువంటి జగన్మాత సకలమునందు అరుణకాంతిని కలిగినది అని ఈ నామం యొక్క భావము. అంటే శ్రీదేవి యొక్క దేహవర్ణము, వస్త్రవర్ణము, ఆభరణములు, అలంకరణ పుష్పాలు సకలము కూడా ఎరుపు రంగును కలిగి ఉండును. అందుకే సర్వారుణ అని స్తుతిస్తుంటారు అని ఈ నామము యొక్క భావము. అనవధ్యాంగి, అనవధ్య అంగి అంటే ఈ నామంలో ఏంటంటే అమ్మవారి యొక్క అవయములనందు ఏ అవయమునకు కూడా వంక పెట్ట వీలు లేదని, అట్టి అవయవములు కలిగిన అపురూప లావణ్య రాశి ఆ శ్రీదేవియే అని భావము. ఇంతకు ముందు నామంలో మనం చెప్పుకున్నాం కదండి, శ్రీదేవి లావణ్యమునకు గని వంటిది అని చెప్పుకున్నాము. అలాగే ఈ నామంలో ఎలాంటి వంకపెట్ట వీలు లేని అవయవములు కలిగిన అపురూప లావణ్య రాశి అని చెప్పుకుంటున్నాం. అందుకే అమ్మవారిని అనవధ్యాంగి అని స్తుతిస్తున్నాము. సర్వాభరణ భూషిత, సర్వ ఆభరణ భూషిత అంటే అన్ని రకాల వస్తువులు కూడా అమ్మవారు ధరించింది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. అపురూప లావణ్య రాశి అయిన శ్రీదేవి స్వర్ణ అంటే బంగారు ఖచ్చిత రత్న మణిమయ భూషిత ఆభరణములను, అంటే బంగారు ఆభరణాల్లో అన్ని రకాల రత్నాలు, మణులు పొదగబడినటువంటి ఆభరణములను ధరించి ఉన్నది. మానవ స్త్రీలు ఎట్లు అలంకరించుకొనునో అట్లే సమస్త ఆభరణములను కూడా ధరించి ప్రకాశించుచున్నది ఆ శ్రీదేవి. అది సర్వాభరణ భూషిత అని అమ్మవారిని స్తుతిస్తున్నాము. శివ కామేశ్వరాంకస్త, అంకస్త అంటే తొడండి, శివ కామేశ్వర అంటే శివకామేశ్వరుల స్వరూపమైనటువంటి శంకరుని యొక్క తొడ అందు స్థానము పొందినది ఈ శ్రీదేవి. శివుడు లయకారుడు అనగా సృష్టిని నాశనం చేయువాడు. ఇక కామేశ్వరుడు అంటే సృష్టిని చేయుట అందు అమితమైన ఆసక్తి, ఇష్టము కలిగినవాడు. ఈ రెండు స్వరూపాలు అంటే శివుడు అలాగే కామేశ్వరుడు ఇద్దరి స్వరూపములు కూడా శంకరుని యొక్క స్వరూపములే. అటువంటి శంకరుని యొక్క ఎడమ తొడనందు దేవి ఉన్నది. శివుడి యొక్క ఎడమ తొడనందు కూర్చొని ఉండు పార్వతీదేవి స్వరూపాలు అని, అందుకనే అమ్మవారిని శివకామేశ్వరాంకస్త అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం శివ. ఈ శివ అనే నామమునకు దేవి పురాణమునందు మోక్ష సుఖమును ప్రసాదించినది, అలాగే శివుని కొరకు పుట్టినది అని అర్థం ఉన్నది. మోక్ష సుఖమును ప్రసాదించినట్టుది. ఈ సహస్రనామములందు దేవి మోక్ష స్వరూపిణి,
తనను ఆరాధించిన భక్తులకు 5 విధములైనటువంటి మోక్షములను ప్రసాదించినది అని కూడా చెప్పబడినది. అలాగే అమ్మవారు మోక్ష సుఖమును ప్రసాదించినట్టుది, లేదా శివుని యొక్క స్త్రీ అంటే భార్య. అందుకనే అమ్మవారిని శివ అనే నామముతో స్తుతిస్తున్నాము. అలాగే పరమాత్మ స్వరూపురాలైనటువంటి దేవియే జీవులకు మోక్షమును ప్రసాదించుచున్నది కనుక శివ అనగా మోక్ష సుఖమును ప్రసాదించినది అని కూడా మనం అనుకోవచ్చు. లేదా ముందు నామందు మనం చెప్పాము కదండి, కామేశ్వరుని యొక్క ప్రేమరత్నమును పొందటానికి మూల్యముగా తన స్తనద్వయమును అంటే రొమ్ములు, స్తనము అంటే రొమ్ములు సమర్పించుట చేత శంకరుని యొక్క ఎడమ తొడనందు స్థానమును కలిగి ఉన్నది. అతని యొక్క స్త్రీ కనుక శివ అనగా శంకరుని యొక్క స్త్రీ అని కూడా అర్థం మనం అనుకోవచ్చు. అందుకనే అమ్మవారిని శివ అని స్తుతిస్తున్నాము. స్వాధీన వల్లభ. స్వాధీన అంటే వల్లభ. వల్లభ అంటే భర్త అని అర్థమండి. స్వాధీన వల్లభ అంటే భర్తపై ఆధిపత్యమును కలిగి ఉన్నది, లేదా భర్త తనకు ఆధీనమై ఉన్నది అని ఈ నామము యొక్క అర్థము. ఈ జగత్తునకు మూలమైన ఆ ఆదిశక్తి ఆజ్ఞలకు అందరూ బద్ధులై ఉండవలసిందే. కానీ తన భర్తను తన ఆధీనమందు కలిగినది అనే విశేషార్థముతో ఈ నామమందు ఆ శ్రీదేవి స్తుతించబడుతున్నది. స్వాధీన వల్లభ అని స్తుతించబడుతున్నది. 22వ శ్లోకం. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత. సుమేరు మధ్య శృంగస్థ. ఈ నామమందు శ్రీదేవి యొక్క నివాస స్థలమును తెలుపుచున్నది. సుమేరు అంటే మేరు పర్వతమందు, మధ్య అంటే మధ్య శిఖరము, శృంగస్థ శ్రీదేవి యొక్క నివాసము. మేరు పర్వతమునందు కల శిఖరములలోని మధ్య శిఖరమే శ్రీదేవి యొక్క నివాసము. తూర్పు, వాయువ్యం, నైరుతి దిక్కులందు శిఖరములను త్రిమూర్తుల లోకములుగా బాసిల్లుతున్నాయి. ఆ 3 శిఖరముల మధ్యన ఉన్న శిఖరమే శ్రీదేవి యొక్క నివాస స్థానముగా ప్రకాశిస్తుంది. అందుకే ఆ శ్రీదేవిని సుమేరు శృంగ మధ్యస్థ అని స్తుతిస్తున్నాము. తరువాత నామం శ్రీమన్నగర నాయిక. దేవదేవైనటువంటి శ్రీదేవి యొక్క నిజ నివాస స్థానమును గూర్చి ఈ నామమందు చెప్తున్నారు. అది ఏంటంటే మేరు పర్వతము మధ్యనందు ఒక శ్రీపురము అనేది శ్రీదేవి యొక్క నివాసము అని ఈ నామము యొక్క భావము. తర్వాత నామం చింతామణి గృహాంతస్థ. ఈ నామమందు శ్రీదేవి యొక్క గృహమును అంటే ఇంటిని వర్ణన చేస్తున్నారు. ఆ అమ్మవారి యొక్క గృహము ఎలా ఉంది అంటే చింతామణి అంటే చింతామణులతో నిర్మించబడిన గృహాంతస్థ గృహమునందు ఆ శ్రీదేవి నివసిస్తున్నది అని ఈ నామము యొక్క భావము. కోరిన కోరికలను తీర్చుమనిగా చింతామణిని వర్ణిస్తుంటారు. అటులనే తన భక్తుల కోర్కెలను తీర్చు కల్పవల్లి అయిన ఆ జగన్మాత నివసించు గృహమే చింతామణిమయముగా ఉన్నది. అంటే ఒక చింతామణినే కోరిన కోరికలను తీర్చినప్పుడు ఆ చింతామణులతో అలంకరించబడినటువంటి గృహములో నివసిస్తుంది. మనం ఏ కోరికలనైనా భక్తుల కోరికలను తీర్చు ఆ కల్పవల్లి అయిన జగన్మాత. అందుకే ఆ శ్రీదేవిని చింతామణి గృహాంతస్థ అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం పంచబ్రహ్మాసనస్థిత. ఈ నామమందు అమ్మవారు అధిష్ఠించిన ఆసనము అంటే మనం ఆసనము అంటే కూర్చునే కుర్చీ కానివ్వండి లేదా మంచం కానివ్వండి ఏదైనా కూడా ఆసనము అంటాం కదండి. ఆ అమ్మవారి యొక్క ఆసనమును వర్ణిస్తున్నారు. ఆ అమ్మవారి ఆసనము ఎలా ఉంది అంటే
పంచబ్రహ్మల చేత నిర్మించబడినటువంటి ఆసనమును అధిష్ఠించింది ఆ శ్రీదేవి. ఆ పంచబ్రహ్మలు అంటే ఏమిటి అంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, అలాగే సదాశివుడు. ఈ ఐదుగురిని కలిపి పంచబ్రహ్మలు అంటారు. వీరి చేత నిర్మించబడిన ఆసనమునందు శ్రీదేవి ఉన్నది. అందుకే ఆ శ్రీదేవిని పంచబ్రహ్మాసనస్థిత అని స్తుతిస్తున్నాము. అయితే ఈరోజు వీడియోలో 21, 22 శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 19 నుంచి 22 శ్లోకాల వరకు కూడా 2 సార్లు పారాయణ చేద్దాం. నకదీధితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవదిః సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభ సుమేరుమధ్య శృంగస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసని స్థిత. మరోసారి పారాయణ చేద్దాము. నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవదిః సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభ సుమేరుమధ్య శృంగస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. ఓం శ్రీమాత్రే నమః.